హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. చాలా అన్యూజువల్గా మార్కెట్ ఈరోజు దగ్గర 600 పాయింట్లు, నిఫ్టీ డౌన్ బై 600 పాయింట్స్. రికవరీ వస్తున్నా ఏమాత్రం అడ్డు ఆపు లేకుండా కొట్టుపడేశారు. అయితే ఇందులో ఎవరు అంటే ఎఫ్ఐఎస్ సోల్డ్ నెట్ 8,000 కోట్లు, 8,200 కోట్లు నెట్ సెల్లింగు ఎఫ్ఐఎస్ ఉంది. అయితే డిఐఎస్ మాత్రం సుమారుగా 1,500 కోట్లు కొన్నారు. సరిపోదు కదా, దెర్ ఈజ్ ఎ షార్ట్ డెఫిసిట్. 8,000 ఎక్కడ, 1,500 ఎక్కడ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్కి దగ్గర 600 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది. మరి సెన్సెక్స్ అయితే ట్వైస్, అంటే 2,000, అంటే మొన్న 1000 పాయింట్లు తగ్గింది, ఒక సింగిల్ డే ఎక్కువ పడింది అనుకున్నాం కదా, ఇవాళ అయితే దగ్గర 2,000 పాయింట్లు తగ్గింది. అంటే తక్కువ వ్యవధిలో ఇలా తగ్గటం అనూహ్యం. అంటే అంత తక్కువ గ్యాప్లో తగ్గకూడదు. అంటే సెంటిమెంటు మీద దాని ప్రభావం పడుతున్నదని అర్థం. అయితే ఒక్కసారి 1,500 పాయింట్లు రికవర్ అయిన తర్వాత, బడ్జెట్ తర్వాత రికవర్ అయ్యి, ఆ తర్వాత అది అక్కడ ఎందుకనో నిలవలేదు అంటే అక్కడ బయింగ్లో అదర్ దాన్ ఎఫ్ఐఎస్ ఉన్నారని అనిపిస్తున్నది. తర్వాత ఎఫ్ఐఎస్ మూడ్ మాత్రం సెల్లింగ్ మోడ్లోనే ఉంది. వీక్లీ టెక్నికల్గా వీకెండ్ కదా, వారం అయిపోయింది కదా, లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్. వీక్లీ చార్ట్ తీసుకున్నట్లయితే డైలీ చార్ట్ తీసుకున్నట్లయితే టెక్నికల్ పొజిషన్ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఇది డైలీ చార్ట్. ఈ డైలీ చార్ట్లో నిన్న మొన్న బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తున్నది. నిన్న ప్రాక్టికల్గా ఏంటంటే బుల్లిష్నెస్ కనిపించింది. కొంచెం సెల్లింగ్ వచ్చినా కూడా మొత్తానికి 15,100 మెయింటైన్ అయింది. కానీ ఈరోజు నిన్నటి వరకు ఉన్న బుల్లిష్నెస్, నిన్న మొన్న కనిపించిన బుల్లిష్నెస్ సడన్గా డిజపియర్ అయిపోయింది. చూసారా, ఇక్కడ రెడ్ క్యాండిల్, చాలా పెద్ద రెడ్ క్యాండిల్. అంటే బాగా తగ్గినప్పుడు మరి పెద్ద క్యాండిల్సే, పెరిగినా తగ్గినా కూడా పెద్ద క్యాండిల్సే ఉంటాయి కదా. బాగా అయినప్పుడు సెన్సెక్స్ 2,000 పాయింట్లు. తర్వాత వీక్లీ తీసుకున్నట్లయితే వరుసగా రెండో వారం, ఈ వారం కూడా రెడ్లోనే క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ స్లైట్లీ రెడ్ కదండి, వీక్ కదా. ఈ వారం కొంచెం పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది వీక్లీ. చూడండి ఒకసారి, 2 క్యాండిల్స్ వస్తున్నాయి కదా, కనపడుతున్నాయి కదా. లాస్ట్ 2 వీక్స్లో ఇది అంటే లాస్ట్ 2 వీక్స్ కూడా క్యాండిల్స్ రెండు రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. అంటే వరుసగా రెండో వారం కూడా డౌన్లోనే ఉంది. ఇది మార్కెట్కు ఉన్నటువంటి టెక్నికల్ పొజిషను. ఓకే, అయితే మార్కెట్ని ఏమిటి ప్రభావితం చేసి ఉంటుంది? ఊరికే అనాలిసిస్, ఊసిపోక సమాధానం వెతుకుతాం కదా, అట్లాంటిదే. ఏమిటి జరుగుతున్నదంటే, మార్కెట్లు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఈరోజు సడన్గా ఎక్కువగా తగ్గడానికి ఒక కారణం ఏంటంటే అమెరికా సిరియా బాంబు దాడి, అది ఇది కొంచెం జియో పొలిటికల్, అంటే గ్లోబల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉందని. తర్వాత నిన్న అమెరికన్ మార్కెట్లు దగ్గర 3.5-4% తగ్గాయి. 3.5 to 4%. మరి ఈరోజు
తెల్లవారుజాము వరకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఏమిటి జరుగుతున్నది, ఏమిటి జరిగింది అమెరికాలో, ఈరోజు కూడా మళ్ళీ తగ్గుతుందా లేదనేది. అది జియో పొలిటికల్ ఆస్పెక్ట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్లోబల్గా బాండ్స్ తాలూకు ఈల్డ్ పెరుగుతున్నదని. బాండ్స్లో ఎప్పుడైతే ఈల్డ్ పెరుగుతుందో ఈక్విటీలో డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ పడేస్తారు, అంటే డైవర్ట్ చేస్తారు. అంటే ఈక్విటీలో తీస్తారు, అక్కడ వెళ్తారు. ఇప్పుడు జరిగింది అదే, ప్రతిసారి ఎప్పుడైనా జరుగుతుంది జనరల్గా. తర్వాత గ్లోబల్గా ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈరోజు అన్ని రెడ్లోనే 2% 3% ఊరికే రక్తం కారినట్టు పడిపోయాయి. కానీ ఇండియన్ మార్కెట్ కొంచెం ఎక్కువ తగ్గింది. ఎందుకని అంటే ఎక్కువ అంటే ఏముందండి, తగ్గింది ఇది కూడా అంతే కదా, 3% దాకా తగ్గింది. 3% అటు ఇటుగా తగ్గడానికి ఏమిటంటే ఎక్కువగా పెరిగింది కదా. మిగతా మార్కెట్లు గ్లోబల్గా అన్ని మార్కెట్ల కంటే ఎక్కువ ఇండియన్ మార్కెటే బాగా పెరిగింది. అదొక రీజను. తర్వాత ఏంటంటే కరోనా కేసెస్ పెరుగుతున్నాయనేది అదొక చిన్న రీజన్ అయ్యి ఉండొచ్చు. ఐ డోంట్ సీ ఎ బిగ్ రీజన్. కరోనా కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ బిగ్ రీజన్ ప్రస్తుతానికి. ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు కంగారు పడిపోయాము, మార్కెట్లు వీళ్ళంతా గుడ్లు చించుకుని రోడ్డు మీదకి వచ్చేసారు, భయంకరంగా పడేశారు, ఏంటేంటో చేసేసారు, చూసారా. ఆ సిచ్యువేషను ఇప్పుడు కరోనా విషయంలో ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకని, కరోనా ఏంటో దాని పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే కదా. అందువల్ల అప్పుడైతే ఫస్ట్ టైము అగమ్య గోచరంగా ఉంది, చాలా ఎక్కువ కంగారు పడ్డాం. ఇప్పుడు అంత ఎక్కువ కంగారు పడడం, ప్రికాషన్స్ తీసుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల చాలా వరకు దీన్ని అరికట్టవచ్చు. ఆల్రెడీ ఇండియాలో ఏంటంటే ఇట్ హ్యాస్ ప్రూవెన్ టు బి ఓకే ఫర్ ఇండియా. లేకపోతే 1,50,000 ఆగిపోదు. అంటే ఇండియాలో క్యాజువాలిటీస్ తక్కువ, అంటే వీఆర్ మోర్ రెసిలియంట్, వీఆర్ మోర్ ఇమ్యూన్, అంటే వీ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ పవర్ దాన్ మెనీ ఆఫ్ ది అదర్ కంట్రీస్ కౌంటర్ పార్ట్స్ లైక్ యూరోప్ అండ్ అమెరికా యూరోప్ లాంటి దేశాలతో పోలిస్తే మనలో కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది అనేది ఆల్రెడీ రుజువైపోయింది. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కూడా అంతే కదా. బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ రెడీ విత్ వ్యాక్సిన్. ఇంకా ఇతర దేశాలకు మనం వ్యాక్సిన్ సప్లై చేసే సర్ప్లస్ పొజిషన్లోకి వచ్చేసినట్టే. కాబట్టి వ్యాక్సిన్ మన దగ్గర ఉన్నది కాబట్టి కరోనాని చూసి ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు. మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గవర్నమెంట్ కూడా స్పేర్స్ నో ఎఫర్ట్స్, డజంట్ వాంట్ టు టేక్ ఛాన్స్ ఆర్ రిస్క్. కొన్ని అక్కడక్కడ కొంచెం లాక్డౌన్ లాంటివి కూడా రావచ్చు. అయితే లాక్డౌన్లో వచ్చినంత మాత్రాన మార్కెట్ని పడేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ చూసేసాం కదా. కాబట్టి కరోనా ఫ్యాక్టర్ పెద్ద కాకపోవచ్చు. అయితే మార్కెట్ కొంచెం పీక్లో ఉంది కదా, 15,000 అంటే చాలా పైకి వచ్చింది కదా. పీక్లో ఉండటం వల్ల ప్రాఫిట్ బుకింగు ఎందుకులే, లెటస్ బీ కేర్ఫుల్, కొంత ఆఫ్లోడ్ చేసుకుందాం, జాగ్రత్తగా పడదాం అనుకోవటం సహజమే, విశేషమేం లేదు. ఈరోజు మార్కెట్ అయితే ఎన్ని పాయింట్లు తగ్గిందన్నది కాదు, కానీ నాట్ ఎ సింగిల్ షేర్ ఇన్ ది సెన్సెక్స్ ఈజ్ అప్. సెన్సెక్స్ అంటే నిఫ్టీ కూడా అనుకుంటాను. నిఫ్టీ 50లో లేదా సెన్సెక్స్ తీసుకోండి, ఒక్క షేర్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు. అంటే అన్ని రెడ్లో, ఆల్ షేర్స్ ఇన్ ద రెడ్ అనేది రికార్డు. చాలా తక్కువ, రేర్గా జరుగుతుంది అది. కనీసం ఏదో 1-2 షేర్లు పెరుగుతాయి. ఈరోజు అది జరగలేదు, అది కూడా జరగలేదు. అది ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే డార్క్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అయితే బ్రైట్నెస్ గురించి ఆలోచించవలసి వస్తే జీడిపి డేటా వచ్చింది. జీడిపి డేటా నాట్ బ్యాడ్. ఫస్ట్ టైము థర్డ్ క్వార్టర్లో మనం కొంచెం పాజిటివ్ 0.4. ఇంతకుముందు నెగిటివే కదా. లాస్ట్ 2 క్వార్టర్స్ నెగిటివ్ నుంచి ఇప్పుడు పాజిటివ్కి వచ్చాం. అంటే ఏంటి, రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అర్థం. తర్వాత రిసెషన్ నుంచి బయటపడ్డాము అని అర్థం.
బికాజ్ జీడిపి ఈజ్ రిజిస్టరింగ్ సమ్ పాజిటివ్ గ్రోత్. అంత ఎక్స్పెక్ట్ చేసినంత గవర్నమెంట్ చెప్పినంతగా లేదు, కానీ పర్వాలేదు అనేది మార్కెట్ తీసుకుంది. అయితే దీన్ని ఈ మార్కెట్ ప్లేయర్స్ ఎఫ్ఐఐస్, డిఐఐస్, పర్టికులర్లీ ఎఫ్ఐఐస్ ఎలా తీసుకుంటున్నారు అనేది వెండితెరపై చూడవలసిందే. మనం లెట్ అస్ నాట్ గెస్. ఎందుకంటే ఈరోజు గ్లోబల్ మార్కెట్లు, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్లు అన్నీ క్లోజ్ అవుతాయి కదా. దీని తాలూకు ఇంపాక్టు, దీన్ని ఎనాలిసిస్ రేపు ఎల్లుండి 2 రోజులు ఉంది. చెప్పాను కదా, ఫ్రైడే ఎప్పుడు కూడా మండే మార్కెట్ గురించి ఏమీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫ్రైడే ఏమిటి, ఏ రోజు కూడా మర్నాడు మార్కెట్ గురించి డెఫినెట్గా ఇలాగే జరుగుతుందని అనుకోవటం అనవసరం. ఎలాగైనా జరుగుతుంది. నిన్న మార్కెట్ ట్రేడింగు, మొన్న మార్కెట్ ట్రేడింగు సరళని బట్టి పాజిటివ్కి వచ్చింది. మరి సడన్గా ఈ సిరియాలు బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెల్లారిపాటికి మార్కెట్ ఓపెన్ చేసి చూస్తే ఓకే బాగానే ఉంది, నిఫ్టీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక 200-300 పాయింట్లు వెళ్ళిన తర్వాత వెనక్కి వస్తుందేమో, ఆ రేంజ్ బాగుండు అనుకున్నాం. అసలు 15,100 అది పీట వేసి కూర్చున్నట్టే. 15,100కి మళ్ళీ వెళ్ళటానికి ఇట్ మే టేక్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదా వెంటనే వచ్చేయచ్చు, అది మనం చెప్పలేం, కానీ అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ ఇండెక్స్కి దారి ఏది అంటే వాటర్ సీక్స్ ఇట్స్ లెవెల్స్ లాగా కొంచెం డిస్కరేజింగ్గా ఉంది ఈరోజు ట్రేడ్. కానీ ఈరోజు ట్రేడ్ని బేస్ చేసుకుని మండే ఎలా ఉంటుంది, మండే కూడా పడిపోతుంది లేదా పడిపోతుందేమో, అవన్నీ వద్దు. మండే సంగతి మండే చూద్దాం. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఇంతకన్నా తగ్గితే వీ కెన్ థింక్ ఆఫ్ ఏదైనా కొంచెం షార్ట్ టర్మ్ కోసం. మామూలుగా అయితే ఇది 14,700, 750 రేంజ్ నుంచి 15,400 కదా. ఇది 15,400 వదిలేయండి. ఇది సపోర్టు, రీసెంట్ సపోర్టు. ఈ సపోర్టు తేలిగ్గా బ్రీచ్ చేసేసింది. 14,500 రేంజ్కి వచ్చింది. ఇదొక బ్యాడ్ ఇండికేషన్. 14,500 రేంజ్కి రావటం అనేది బ్యాడ్ ఇండికేషన్. ఇంకా నెక్స్ట్ ఎక్కడుందంటే సపోర్టు 14,360 రేంజ్లో ఉంది. ఏముందండి, 140 పాయింట్లు. జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోగా జస్ట్ ఓపెనింగ్, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చాలు ఇక్కడికి వచ్చేస్తుంది. లేకపోతే ఇంకంత కిందకి దిగిపోతుంది. పడేటట్టయితే లేదు, రికవర్ అవ్వాల్సి వస్తే గ్యాప్ అప్ ఓపెనింగ్ పెట్టేశారంటే 14,800, 750 ఎంతో వెళ్ళిపోతారు. గ్యాప్ అప్ అయితే అక్కడి నుంచి మొదలవుతుంది. తీసుకెళ్తారు, లేకపోతే అప్పుడు చూడాలి. ఈ మధ్యన అన్నీ ట్రెండ్ డేలు, ఇవాళంతా ట్రెండ్ డే డౌన్ఫాలు. నిన్న ట్రెండ్ డే కాదు కానీ కొంచెం మిక్స్డ్. అంతకుముందు రోజు ట్రెండ్ డే, అయితే పైకి లేదా కిందకి. ఈ ట్రెండ్ డేలు ఏంటి, అయితే పైకి అయితే కిందకి ఎందుకు అలా అవుతున్నదంటే దెర్ ఈజ్ ఎ ఫైట్, గట్టి ఫైట్ నడుస్తున్నది బుల్స్ బేర్స్ మధ్యన. ఒక్కోసారి వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, ఒక్కోసారి వాళ్ళ చేతులు ఎత్తేస్తున్నారు. సరే వాళ్ళు కొనుక్కొని నీళ్ళు వదిలేయటం, తర్వాత చూద్దాంలేని. సరే వాళ్ళు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతారో అమ్మని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మనం పుంజుకుందాంలేని వీళ్ళు చూడటం, అట్లా ఆ టైప్గా ఉంది. ఎందుకంటే మీకు విక్స్ చూసారా, ఈరోజు నాకు అసలు భయం వేసింది. 20% అప్ అంటే 27 ఆ రేంజ్కి వచ్చేసినట్టుంది. 26, 27కి వచ్చేసింది. ఏది విక్స్ 20% పెరిగి ఈ స్థాయికి వచ్చేసింది. విక్స్ 20 ఉంటే పర్వాలేదు, కానీ 20 బిలో 20 ఉండాలి. కానీ 12, 14 చాలా ఐడియల్ అంటారు కదా, బెటర్ అంటారు కదా. మరి అంత పెరిగిపోయింది విక్స్. అసలు విక్స్ అంత పెరిగిపోయిందంటే కొంచెం ఆలోచిస్తేనే భయం వేస్తున్నది. మళ్ళీ మార్కెట్లు పెరిగితే మళ్ళీ ఇది కరిగిపోతుంది. మామూలే, విక్స్ ఎప్పుడు కూడా మార్కెట్తో పాటు వెళ్తూ ఉంటుంది. అది అయితే కేర్ఫుల్గా ఉండాలి. తగ్గుతుంటే ఇంకెంత తగ్గుతుందో చూస్తానని కానీ, పెరుగుతుంటే మళ్ళీ పడేస్తారులే అని కానీ
ఆ అజంప్షన్స్ తీసుకోవద్దు. ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. పైకి వెళుతుంటే ఓకే వెళుతున్నదని దాంతోపాటు ఆలోచించడమే, తగ్గుతుంటే తగ్గుతున్నదని ఆలోచించడమే. కాషియస్గా ఉండాలి. బెటర్ అవాయిడ్ ఎనీ ట్రేడ్స్. అర్థం కానప్పుడు ఏం చేయాలి? ప్రశాంతం కూర్చోవాలి. మరి ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలండి? స్టాక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి నేనేం భయపడటం లేదు, నాకేమి భయం కలగటం లేదు. ఎందుకంటే నిన్న చూశాను, నిన్న పైకి తీసుకెళ్ళి మెల్లిగా 15,000 ఒక్కొందుకు తీసుకొచ్చేసారు కదా. అక్కడ కూడాను నిన్న ఈరోజు కూడాను ఇంత భయంకరంగా పెరుగుతుంటే పడిపోతుంటే పికప్ అయ్యే షేర్లు పికప్ అయ్యే ఉన్నాయి. నిఫ్టీ 50 కాకుండా అదర్ దాన్ నిఫ్టీ 50, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఈరోజు కూడా పెరిగాయి. అంటే ఏరుకుంటున్నారు, సెలెక్టివ్గా ఏరుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఎఫ్ఐఎస్ కొంటున్నారా లేకపోతే అదర్స్ కొంటున్నారా, ఎవరు కొంటున్నారా అనేది కాదు, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇప్పటికీ ఉంది. ఈరోజు కూడా బయింగ్ వచ్చింది. అంటే నిఫ్టీ తగ్గినంతగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తగ్గలేదు. ఇదొక పాజిటివ్ న్యూస్. జీడిపి ఓకే ఎలా పాజిటివ్ న్యూసో, వ్యాక్సిన్స్ రెడీగా ఉన్నాయన్నది ఎలా పాజిటివ్ న్యూసో, ఇక్కడ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెద్దగా చలనం రాలేదు. ఇది చాలా బిగ్ పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఉంటారు, లార్జ్ క్యాప్లో తక్కువ ఉంటారు. ఇది ప్రశాంతంగా హాయిగా మండే ఏమవుతుందనే దాని గురించి ఆలోచించకుండా ఉంటే హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్సా ఇప్పటికీ ఈవెన్ టిల్ నౌ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్ ఓన్లీ. వీఆర్ ఇన్ బుల్ మార్కెట్ అనేటప్పుడు ఇట్లాంటి వెరీ షార్ట్ టర్మ్ బేరిష్నెస్ ఉంది. ఇప్పుడు వెరీ షార్ట్ టర్మ్ నౌ దీన్ని కామెంట్ చేయాలంటే ఇన్ ద నియర్ టర్మ్, ఇన్ ద వెరీ షార్ట్ టర్మ్ ఆర్ నియర్ టర్మ్ ఇండికేటర్స్ ఆర్ బేరిష్. బట్ వెరీ షార్ట్ టర్మ్ ఏముంది, కొంచెం ఇంకా కరెక్షన్ వచ్చి ఇంకా కొన్ని షేర్లు కొంచెం తగ్గితే అది కొనొచ్చండి, ఇది కొనొచ్చండి, అది చేయొచ్చండి, ఇది చేయొచ్చండి, ఇప్పుడు ఎంటర్ అవ్వమంటారా? మనాలి పెట్రో గురించి చెప్పండి సార్, మీరు అసలు మాట్లాడటం లేదు దీని గురించి, ఇదేదో పెరిగిపోతున్నది. నేనైతే కొనుక్కోమని చెప్పట్లేదు, ఏం పర్లేదు, వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఇంకా తగ్గిందనుకోండి నిఫ్టీ, అక్కడ దెర్ విల్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్. విల్ ట్రై, ఒకసారి ట్రై చేస్తాం. అంతకన్నా ఇంకా తగ్గిందా కూర్చుంటాం హాయిగా, తలగడ దిండు అంటే ఒక దిండుకు బదులు 2 దిండు వేసుకుని పడుకుంటాం. ఇంకా అంతకన్నా చేసేది ఏం లేదు కదా. మళ్ళీ అప్పుడు రికవర్ అయ్యే వరకు చూస్తాం. అంటే ఇక్కడి నుంచి పడిపోతూ ఉంటుంది అనటానికి అంతగా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఈ డిఏఎస్ ఇవన్నీ కూడా మన మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదండి, పాపం వాళ్ళు చూపించుకోవాలి కదా జాగ్రత్తగా. ఎన్ఏవీలు పడిపోతే ఎలాగా? వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మార్కెట్ని మెయింటైన్ చేయాలి. అదొక పాజిటివ్ సైడు. మరీ చేయి దాటిపోతే ఎవరేం చేయలేం. కిందసారి ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎవరి చేతిలో లేదు, చేయి దాటిపోయింది, వదిలేశారు. కిందటి మార్చిలో ఏం చేయలేకపోయారు, వదిలేశారు. అయితే ఈసారి అట్లాంటి తీవ్ర పరిణామాలు ఏమి లేవు. ఎందుకంటే బయటకు ఒడ్డుకొచ్చి ఉన్నాం ఆల్రెడీ. మునిగి తేలి వాళ్ళు కొట్టుకుంటూ చక్కగా ఫ్రెష్గా హ్యాపీగా ఒడ్డుకొచ్చి కూర్చున్నాం. తర్వాత జీడిపి కూడా పాజిటివ్గా వచ్చేసింది, కొద్దిగా పాజిటివ్ నోటుకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మీరు ఇలా కొట్టుకుని మార్కెట్ పడేస్తే మా సంగతి ఏంటి అంటున్నారు. అది మనకి మార్చిలో దగ్గర ఒక 17 ఎన్నో నేను ఎక్కడో చూశాను. మార్చిలో మనకి ఐపీఓస్ ఇప్పటి వరకు ఐపీఓస్ 12,720 కోట్లు కలెక్ట్ చేశారట, చెప్పే ఉంటాను.
ఏది ఈ 2 monthsలో 2 months అవ్వలేదనుకోండి, ఇంకా ఇప్పటికీ ఒక 15-16 ఐపీఓస్, 1-2 ఒక్క మార్చిలోనే 15. ఏదో ఈ నెలలో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, లగ్నాలు చాలా ఉన్నాయి అని చెప్తారు చూసారా, అట్లాగా లగ్నాల్లాగా పెళ్ళిళ్ళు లగ్నాల్లాగా 15-16 ఐపీఓలు ఉన్నాయంట. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days, హలో, ఎవ్రీ ఆల్టర్నేట్ డే దెర్ ఈజ్ అన్ ఐపీఓ, అంతే కదా ఆన్ అన్ యావరేజ్. నెలలో 15-16 ఐపీఓలు ఉన్నాయి అంటే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు దే ఆర్ కమింగ్ టు క్యాపిటల్ మార్కెట్ టు కలెక్ట్ మనీ. పబ్లిక్ అమ్మి క్యాపిటల్ కలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. తర్వాత మోర్ దాన్ 2 lakh crore రూపీస్ ఓవరాల్గా కలెక్ట్ చేసుకోవాలని, అంటే డైవర్స్ట్ చేసి కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజెస్కి వాటికి వీటికి గవర్నమెంట్ స్పెండింగ్ చేయాలి, లేకపోతే గ్రోత్ రాదు. నెక్స్ట్ ఎలక్షన్ కదండి, 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో, 3 ఏళ్లలోనూ ఈలోగా గ్రోత్ చూపించాలి కదా. గవర్నమెంట్ ఈజ్ ఆన్ ఇట్స్ హీల్స్. గవర్నమెంటు ఓ పక్కన పట్టుకుని ఉంది. ఆర్బీఐ ఎలాగో గ్రోత్ కావాలంటున్నది, గవర్నమెంటుకి ఖచ్చితంగా కావాలి. తర్వాత ఐపీఓస్ వాళ్ళు సొమ్ము చేసుకోవాలి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ ఎన్ఏవీలు మెయింటైన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా. ఇవి పాజిటివ్ సైడ్. అట్లా తీసుకున్నట్లయితే ఈ మార్చిలో అంతగా పండేవరేమో అని అనుకోవాలి. ఒకవేళ పడినా కాస్త కొంత కరెక్షన్స్ వచ్చినా మళ్ళీ పికప్ చేసి పైకి తీసుకెళ్ళిపోతారు అని అనుకుంటున్నాను నేను. ఈ కారణాల వల్ల మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, ఐపీఓస్ అయితేనేమి. ఎంత ఎఫ్ఐఐస్ అమ్మినా మీరు అమ్ముకోండి అయ్యా, పర్లేదు అమ్మండి, ఎంత అమ్ముతారో చూద్దాం అని కొనుక్కుంటాం అనే సిచ్యువేషన్ కూడా ఉంది. అంత ప్యానిక్ ఏం అయిపోవలసిన పరిస్థితి ఏం లేదు మార్చికి. అయితే మార్చి చాలా వాలటైల్గా, మిక్స్డ్గా ఉండే అవకాశం మాత్రం ఉంది. ఇది తథ్యం. చాలా వాలటైల్గా, మిక్స్డ్గా పెంచేయటం, పైకి తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ పడేయటం, ఒక వర్గం అమ్మటం, ఇంకో వర్గం కొనటం. ఈ అమ్మటం కొనటం కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి అని తెలుస్తున్నది. ఈ అమ్మటం కొనటం జరుగుతున్న నేపథ్యంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చల్లగా ఉంటే చాలు. అది అందువలన లెట్ us బి పాజిటివ్. మార్కెట్ ఏమవుతుందో మనకు తెలియదు. నేనైతే మార్చిలో అల్లకల్లలో ఉన్నమాట నిజమే, కానీ ఫైనల్గా ఇది తేరుకుంటుంది. అంటే ఏదో పెద్దగా పడిపోవటం అంటే మళ్ళీ 12,000కు, 12,400కు వెళ్ళటం, లేదా 11,000కు వెళ్ళటం లాంటి సిచ్యువేషన్స్ నేను చూడటం లేదు. అలాంటి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గెస్ చేస్తారు కదా, నేను అలాగే గెస్ చేస్తున్నాను. మళ్ళీ 12,000, 11,000 రేంజ్కి వెళ్ళము అని అనిపిస్తున్నది. అంతకన్నా ఇంకా ఎక్కువగా అంతకన్నా ఎక్కువ ఆప్టిమిస్టిక్గా చెప్పడానికి ఏం లేదు. అయితే మనం స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండాలి కదా. పీక్ లెవెల్లో పెద్దగా బయింగ్కి వెళ్ళకూడదు. ఫ్రెష్ బయింగ్ కంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా పార్షియల్గా. అట్లాంటి పాలసీ అడాప్ట్ చేసుకోవటమే. ఇప్పుడు ఏమైనా కొంచెం అనుమానం వస్తే, కొంచెం డౌట్ వస్తే, కొంచెం మార్కెట్ రికవర్ అయినప్పుడు పెరుగుతాయి కదా. ఆ పెరుగుతున్నప్పుడు ఇంక ఇది మళ్ళీ 18,000కు 19,000కు వెళ్ళిపోతుంది అనుకోవడానికి 18,000 19,000కి వెళ్ళదని నేను అనటం లేదు, వెళుతుందని అనటం లేదు. సరే 18,000 దగ్గర అమ్ముకుంటాను అనుకునే కంటే కొంచెం ఎక్కడైనా మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అట్లా నేను అనేది అది. ఇప్పుడు గట్టిగా బ్యాంకింగు, ఫైనాన్స్ సెక్టారు వీటన్నిటిని బాగా పెంచేశారు, అవి పడేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ బాగా వచ్చుకొత్తకు వస్తున్నారు. అయితే ఎఫ్ఎంసీజీ వగైరా కొద్దిగా ఆగి ఉన్నాయి కదా. అవసరమైతే ఏంటంటే ఈ ఫార్మా, ఎఫ్ఎంసీజీ లాంటివి కొంచెం పట్టుకుంటారు.
మెటల్స్ కొంచెం బాగానే ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మెటల్స్లో పెద్దగా సెల్లింగ్ రాదేమో. అంటే సెల్లింగ్ అంటూ వస్తే అన్నిట్లోనే వస్తుంది అనుకోండి. వాళ్ళేమో మెటల్స్లో ప్రాఫిట్ బుకింగ్కి ట్రై చేయొచ్చు అమ్మేవాళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం డిఫెన్స్ కోసం ఈ ఫార్మా ఎఫ్ఎంసీజీ టైపు వీటిలో ఐటీ వీటిలో బయింగ్ రావచ్చు. అట్లా ఏంటంటే బ్యాలెన్స్ ఓవరాల్గా ఏమవుతుంది, బాగా పెరిగినకి తగ్గటం, బాగా తగ్గినవి పెరగటం అట్లా అవుతాయి. అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం దాన్ని. అలా బ్యాలెన్స్ చేసుకుని మొత్తానికి మార్చిని ఓవరాల్గా బ్యాలెన్స్ చేసి వదిలిపెడతారేమో 14-15 వేల రేంజ్లో. ఇది 15,000 దాటి వెళ్ళకపోయినా, వెళితే మంచిదే, 15,000 దాటి వెళ్ళకపోయినా ఈ 13.5 14 రేంజ్ కంటే ఎక్కువ దిక్కుండా ప్రయత్నిస్తారేమో అని అనిపిస్తున్నది యాజ్ ఫార్ యాజ్ నిఫ్టీ ఈజ్ కన్సర్న్. అంటే 13,500 15,000 అనుకోండి, స్టిల్ వీఆర్ సేఫే. అక్కడి నుంచి అప్పటి వరకు పర్వాలేదు. ఈలోగా ఈ మార్చ్ ఎండింగ్ క్వార్టర్ వస్తుంది కదా, ఈ మార్చ్ ఎండింగ్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్ ఏప్రిల్లో కొంచెం తెలుస్తుంది. ఏప్రిల్లో పొజిషన్ తెలుస్తుంది. మళ్ళీ జీడిపి ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది, ఎకనామిక్ పారామీటర్స్ అనేవి ఉన్నాయి కదా. తర్వాత కంపెనీల రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ మేలో రిజల్ట్స్ వస్తాయి కదా. అవి కొంచెం ఆశాజనకంగా ఉండి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తే అవకాశాలు ఉన్నాయి చూపించడానికి. కరోనా అమ్మ ఏం చేస్తుందో చెప్పలేమనుకోండి. అది కరోనా అమ్మ పెద్దగా ఏం చేయలేకపోవచ్చు. సో మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ తాలూకు ఇది ఏప్రిల్ మేలో వస్తుంది కదా. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టర్న్, పైకో కిందకో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈలోగా మార్చిని మాత్రం ఎంత అతలాకుతలం చేసినా ఈ 13,500 15,000 రేంజ్లో మెయింటైన్ చేయటానికి అవకాశం ఉంది. చేస్తారేమో అని అనుకుందాం అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వెంచర్ చేయకుండా ఉంటే మంచిది. దట్స్ ఇట్, పీరియడ్. థ్యాంక్ యూ.